అందరికీ నమస్కారం. आप सभी को ब्रह्मर्षि तटवर्ती राघवराव सर का नमस्कार। కార్యక్రమం ప్రారంభించే ముందు గురువు గారు బ్రహ్మర్షి పత్రి గారికి ఒకసారి మనం ధన్యవాదాలు చెప్పుకుందాం. कार्यक्रम शुरू करने से पहले परम गुरु ब्रह्मर्षि पितामह पत्री जी को धन्यवाद करते हैं। మనం గత 95 ఎపిసోడ్ నుంచి ఒక విషయం మీద చెప్పుకుంటున్నాం. हम पिछले 95 एपिसोड से एक विषय के ऊपर चर्चा कर रहे थे। ఈ సందర్భంగా ఈరోజు 96వ ఎపిసోడ్ చెప్పుకుంటున్నాం. इसी संदर्भ में आज यह 96वां एपिसोड है। ఈ సందర్భంగా బ్రహ్మ జ్ఞానం 15వ పాఠ గురించి ఈరోజు చెప్పుకుందాం. इसी संदर्भ में ब्रह्म ज्ञान 15वां भाग में चर्चा बता रहे हैं। 15वां संस्करण के बारे में बताएंगे। ఏమిటంటే ఇంతకుముందు మనం ఏం చెప్పుకున్నామంటే మనమంతా ఆత్మలమని చెప్పుకున్నాం. हमने अब तक क्या बताया है? हम सब आत्माएं हैं ये बताया है। ఆత్మ అంటే దైవం అని చెప్పుకున్నాం. आत्मा का मतलब दैव ऐसा बताया है। మరి మనము దైవం అయ్యుండి కూడా तो हम दैव बन के भी ఏమీ చేయలేని వారిగా ఎందుకు ఉన్నాం? कुछ ना करने वाले के जैसा क्यों हैं? అంటే దానికి మనం కారణం కూడా చెప్పుకున్నాం. मतलब इसके बारे में कारण भी बता चुके हैं। ఇంచేతంటే ఆత్మ क्योंकि आत्मा స్థూల సూక్ష్మ కారణ దేహాలనే स्थूल सूक्ष्म कारण शरीरों को ही బలమైన ప్రాకారాలు కలిగినటువంటి కోటలు బందీగా ఉంది. बलवान प्रकार ऐसा किल्लाओं में बंदी है। అంతేకాకుండా इतना ही नहीं, మనస్సు, मन, మాయ, माया, త్రిగుణాలు, त्रिगुणों, 5 పంచభూత తత్వాలే కాకుండా 5 पंचभूत तत्व ही नहीं, 25 ప్రకృతులు ఆత్మను కట్టివేశాయి. 25 प्रकृतियां आत्मा को बांध के रखे हैं। అందుచేత మనం దైవమైనా కూడా इसलिए हम दैव बनने के बाद भी మానవుడిగానే ప్రవర్తిస్తున్నాం. मानव के जैसा ही व्यवहार कर रहे हैं। ఇందులోంచి ఎలా బయటపడాలి? इनमें से किस तरह से बाहर आना है, అన్న దాని మీద इस विषय पर మనం చెప్పుకుంటున్నాం. हम बता रहे हैं। ముఖ్యంగా స్థూల సూక్ష్మ కారణ దేహాలు मुख्य रूप से स्थूल सूक्ष्म कारण शरीर లోంచి బయటపడడం అన్నది में से बाहर आना, यह పంచవింశతి पंचविंशति అన్న పత్రి గారు ఇచ్చినటువంటి సందేశం ద్వారా తెలుసుకున్నాం. यह पत्री जी ने जो संदेश दिया है उससे हम उनके बारे में जान चुके हैं। ఇప్పుడు మనసు నుంచి ఎలా బయటపడతాం అన్న విషయం తెలుసుకుందాం. अभी मन से कैसे बाहर आएंगे उस विषय के प्रति जानकारी प्राप्त करेंगे। ఈ మనసు ఏ రకంగా దైవమైన మనల్ని మానవుడిగా ఉంచింది? यह मन किस प्रकार से दैव बने हमें मानव जैसा बनाकर रखा है అన్నది భగవద్గీతలో
మూడో అధ్యాయంలో 38వ శ్లోకం ద్వారా మనం తెలుసుకోవచ్చు. यह भगवत गीता का तीसरा अध्याय का 35वां श्लोक के द्वारा हम जान पाएंगे. ఏమిటంటే ఆ శ్లోకం, ధూమేన ప్రీతే వహ్ని వ్యధ దర్శోమలేనచ యదోల్బేన వృతు గర్భస్తదా తేనే దమావృతం. అది శ్లోకం. అది మీరు తర్వాత రాసుకోండి. यह वो श्लोक है, इसे आप बाद में लिख सकते हैं. దీని తాత్పర్యం ఏంటంటే, इसका तात्पर्य यह है, పొగ చేత అగ్ని, दुआ के द्वारा अग्नि, మురికి చేత అద్దము, कचरे के साथ कांच, आईना. మావి చేత గర్భమందలి శిశువు. మావిని మాంసం అంటారు. जी మాంసపు పొర. जी, एक परत है जो मांस के द्वारा बना रहता है, जिसके अंदर शिशु रहता है, उसे मावी कहते हैं. इसका पर्यायी शब्द यदि कोई हिंदी में जानते हैं तो वो अपने हिसाब से लिख सकते हैं. तो उस परत के साथ में सर उसको जेर बोलते हैं और आवल बोलते हैं, दो शब्द हैं, जेर आवल. జైర్ ఆమోల్, आवल आवल. ఆవల్. जी థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అది ఒకసారి గుర్తుపెట్టుకోమ్మా. यस सर, ఈ పదం కూడా మధ్య మధ్యలో మనం ఉపయోగించుకోవాల్సి వస్తుంది. यस మావి చేత శిశువు చెప్పు ఇప్పుడు. जी, आवल या जेर के द्वारा शिशु అది కప్పబడి ఉన్నట్టుగానే ढका हुआ है, ऐसा ఆ కామము చేత उस काम के द्वारा ఈ ఆత్మ జ్ఞానం కప్పబడి ఉంది. यह आत्मज्ञान ढका हुआ है. ఇక్కడ కామము అంటే కోరిక. यहाँ पे काम का मतलब इच्छा. కోరిక మనసుకు సంబంధించింది. इच्छा मन से संबंधित है. అలాగే ఆత్మ జ్ఞానము అంటే ఆత్మ. उसी तरह से आत्मज्ञान का मतलब आत्मा. అని మనం తెలుసుకోవాలి. यह हमें समझना है. అంటే మనసు చేత ఆత్మ కప్పబడి ఉంది. मतलब मन के द्वारा आत्मा ढका हुआ है. అందుచేతే మనము దేవుళ్ళమైనా इसीलिए हम भगवान बने हैं, उसके पश्चात भी దేవుళ్ళమైనా भगवान बने हैं, फिर भी మానవులుగానే ఉన్నాం. मानव जैसा ही है. అందుచేత इसीलिए ఈ మనస్సు నుంచి మనం బయటపడాలి. इस मन से हमें बाहर आना है, ఇంచేతంటే మనం ఆత్మలం, क्योंकि हम आत्माएं हैं, మనసు కాదు. मन नहीं है. ఆ మనసు యొక్క ప్రభావం ఈ ఆత్మ మీద పడింది. उस मन का प्रभाव इस आत्मा के ऊपर है. అందుకే మనం మానవులం అయ్యాం. इसीलिए हम मानव बने हैं. అందుచేత इसीलिए ఆ మనసు యొక్క ప్రభావం నుంచి మనం బయటపడాలి. उस मन का प्रभाव से बाहर आना है. ఇదంతా తేలిక కాదు. ये इतना आसान नहीं है, చాలా కష్టమైన పని. बहुत ही मुश्किल भरा हुआ काम है. ఆ మనసు యొక్క ప్రభావం मन का प्रभाव ఆత్మైన మనకి మీద పడకూడదు అంటే आत्मा बने हुए हमें हम पर नहीं आने के लिए, आत्मा बना हुआ हम पर नहीं आने के लिए ఒక్కటే మార్గం. एक ही मार्ग है. అదే
పత్రిజీ మనకు బోధించిన वही पत्री जी ने हमें जो उपदेश दिया है, శ్వాస మీద ధ్యాస ధ్యానం. वह श्वास के ऊपर ध्यान केंद्रित करने वाली साधना. అది ఎలా జరుగుతుందో ఇప్పుడు చూద్దాం. ये कैसा होता है, अभी हम देखते हैं. ఎప్పుడైతే మనం శ్వాస మీద ధ్యాస ఉంచుతామో जब हम श्वास के ऊपर ध्यान केंद्रित करते हैं, మెల్లిమెల్లిగా ఆలోచనలన్నీ తగ్గిపోతాయి. धीमे धीमे से सभी तरह के विचार कम हो जाते हैं. ఎప్పుడైతే ఆలోచనలన్నీ ఆగిపోయినాయో जब सभी विचार रुक जाते हैं, మనసు నిశ్చల స్థితికి చేరుకుంటుంది. मन निश्चल स्थिति तक पहुंच जाता है. అంటే కళ్ళు మూసి కూర్చున్నప్పుడు मतलब आंखें बंद करके जब बैठते हैं, 5 నిమిషాల్లోనే ఆలోచనలు ఆగిపోతే 5 मिनटों में ही विचार रुक जाते हैं, तो మీరు మీ మనసును నిశ్చలపరుచుకున్నట్టు. आप आपके मन को निश्चल कर पाए, ऐसा मान सकते हो. ఇది ధ్యానంలో ఫస్ట్ స్టెప్. ये ध्यान में पहला स्टेप है. మీరు ఇదే విధంగా आप इसी प्रकार से ఇంత తీవ్రతతో इतनी तीव्रता से కొన్ని నెలల పాటు మీరు చేస్తే కనుక कुछ महीनों तक आप यदि करोगे तो మెల్లిమెల్లిగా మీ మనసు धीमे धीमे से आपका मन నిర్మలమవుతుంది. निर्मल हो जाएगा. అంటే శుద్ధమవుతుంది. मतलब शुद्ध हो जाएगा. అంటే పవిత్రమవుతుంది. मतलब पवित्र बन जाएगा. అంటే మంచిగా మారుతుంది. मतलब सही रूप में परिवर्तित होता है, सही बनता है. ఇది రెండో స్టేజ్. ये दूसरा स्टेप है. ఈ స్థితికి మీరు చేరుకుంటే यदि इस स्थिति तक आप पहुंच पाओगे तो మీ మనసు వల్ల आपके मन की वजह से మీకు అన్ని లాభాలే కలుగుతాయి. आपको सभी लाभ ही होंगे. మీరు ఇలాంటి స్టేజ్లో ఉన్నప్పుడు आप इस तरह के स्टेज में रहोगे तब మీ సాధనను ఇంకా తీవ్రతరం చేస్తే आपकी साधना को और तीव्र कर सकते हो. అంటే ఇంకా గంటలు గంటలు మనం కూర్చోగలిగితే मतलब और घंटों तक आप बैठ पाओगे तो ఎలాగంటే वो कैसा है, ఒక రమణ మహర్షి లాగా, एक रमन महर्षि जैसा, ఒక రామకృష్ణ పరమహంస లాగా, एक रामकृष्ण परमहंस जैसा, ఒక స్వామి వివేకానంద లాగా, एक स्वामी विवेकानंद जैसा, ఒక మెహర్ బాబా లాగా, एक महर बाबा के जैसा, ఒక వీర బ్రహ్మేంద్ర స్వామి లాగా, एक वीर ब्रह्मेंद्र स्वामी जैसा, ఒక ముమ్మిడి వరం బాలయోగి లాగా, एक मुम्मुड़ वरम बाल योगी जैसा అలా కూర్చోగలిగితే ऐसा बैठ पाएंगे तो నిర్మలమైన మీ మనసు
निर्मल बना हुआ आपका मन మెల్లిమెల్లిగా धीमे धीमे से శూన్యం అవుతూ ఉంటుంది. शून्य बनते रहता है. మనసు ఎంత శూన్యమవుతే मन जितना शून्य होता है అప్పుడు तब మనసు యొక్క ప్రభావం मन का प्रभाव మీ మీద అంటే ఆత్మ మీద ఉండదు. आपके ऊपर मतलब आत्मा के ऊपर नहीं रहेगा. అప్పుడు ఆత్మశక్తి तभी आत्मशक्ति శక్తులు आत्मशक्तियाँ అది మీ దేహంలో కనిపిస్తూ ఉంటాయి. आपके शरीर में दिखाई देते रहते हैं. మీ ప్రవర్తన आपका व्यवहार దైవంలా మారిపోతూ ఉంటుంది. दैव जैसा परिवर्तित होते रहता है अथवा बदलते रहता है. మనసు ఎంత శూన్యమవుతే मन जितना शून्य बन जाता है మీ దేహంలో आपके शरीर में అన్ని దైవ లక్షణాలు కనిపిస్తాయి. उतने दैव लक्षण दिखाई देंगे. మనసు పూర్తిగా శూన్యమైపోతే मन यदि पूरी तरह से शून्य हो जाता है మీరు పూర్తిగా దైవంగా మారిపోతారు. आप पूरी तरह से दैव जैसा बन जाओगे. అందుచేత इसलिए మానవులమైన మనల్ని मानव जैसा हमें మాధవుడిగా మార్చగలిగేది मानव बने हम माधव जैसा बदल सकता है वह శ్వాస మీద ధ్యాస ధ్యానం ఒక్కటే. श्वास के ऊपर ध्यान केंद्रित करने वाली साधना एक ही है. ఈ శ్వాస మీద ధ్యాస తప్ప इस श्वास के ऊपर ध्यान केंद्रित करने के अलावा ఇంకా దేని వల్ల और किसी के द्वारा भी శరీరంలోని शरीर में का మనసు యొక్క ప్రభావం పోదు. मन का प्रभाव दूर नहीं होगा. ఆఖరికి अंत में మీరు గైడింగ్ మెడిటేషన్ చేసినా आप गाइडिंग मेडिटेशन करते हो उसके पश्चात भी మనసు మనసులాగే ఉంటుంది కానీ मन मन के जैसा ही रहेगा लेकिन మనసు యొక్క ప్రభావం పోదు. मन का प्रभाव दूर नहीं होगा. మనసులో మార్పు రాదు. मन में बदलाव नहीं आएगा. మానవుడు మానవుడిగానే ఉంటాడు. मानव मानव जैसा ही रहेगा. అందుకే इसीलिए మనసు ఉంటే మానవుడు అంటారు. मन रहेगा तो मानव ऐसा कहते हैं. మనసు శూన్యమవుతే मन शून्य बन जाता है तो మాధవుడు అవుతాడు. माधव बन जाता है. ఆ స్థితి పొందే మార్గమే పత్రిజీ మనకు బోధించిన यह स्थिति प्राप्त करने का मार्ग ही पत्री जी ने हमें बताया हुआ శ్వాస మీద ధ్యాస ధ్యానం. श्वास के ऊपर ध्यान केंद्रित करने वाली ध्यान साधना. అంచేత ఆ సాధన మనకిచ్చినటువంటి పత్రి గారికి ఒకసారి మనం
ధన్యవాదాలు చెప్పుకుందాం. इसीलिए यह साधना हम तक पहुंचाए, ऐसे ब्रह्मश्री पितामह पत्री जी को फिर से एक बार धन्यवाद करते हैं. థ్యాంక్ యూ. धन्यवाद. तो इस तरह से आज का यह हिंदी संदेश यहाँ पे समाप्त होता है. आज का संदेश के प्रति किसी को अभिप्राय व्यक्त करना है तो कृपया हैंड रेस करेंगे. तो सबसे पहले इस क्रम में मैं निखिल जी को आमंत्रण देता हूँ. निखिल जी अपने आप को अनम्यूट करेंगे. आपको प्रणाम. तटवर्ती जी को भी प्रणाम. तटवर्ती जी को धन्यवाद. जो उस दिन हमारे उनके बीच में संवाद हुआ था, उसमें उन्होंने जो आज उसके दूसरे चरण का स्पष्टीकरण दिया है, उससे काफी चीजें स्पष्ट हो गई हैं. आप వెరీ గుడ్ సార్. అక్కడ సార్ దేర్ ఇస్ ఎ టైం ఫ్యాక్టర్. यस सर. యు టెల్. यस सर. यस. ओके फाइन. And also one advantage is there. यस सर. If you say continuously, ओके. it is very nice. यस सर. Your clarity. ओके सर. थैंक यू सर. You can edit this bit यस सर. I will do that. and put this यस सर. to other groups in WhatsApp Yes, groups also. यस. यस सर. So try to give good clarity. Yes, sir. I will rewrite it in my own words and then share it. This I would like to know. Yes, sir. This is enough. If you say here only, Yes, sir. I'll do that. because so many people, those who are Telugu people, they can understand Hindi also. Okay, sir. Fine, sir. हम सब आत्मा हैं, अर्थात हम देव होकर भी कुछ नहीं करने वाले और सिर्फ मानव है, क्योंकि आत्मा स्थूल, सूक्ष्म और कारण शरीर के एक किले में बंद है. इतना ही नहीं, मन, माया, त्रिगुणता और पंचभूत और 25 प्रकृतियों से के माध्यम से वो बंदी बनी हुई है. इसलिए हम मानव जैसा व्यवहार करते हैं और देव तुल्य व्यवहार नहीं कर पाते. मुख्य रूप से स्थूल, सूक्ष्म और कारण शरीर से बाहर आने की विधि जो पत्री जी ने बताई है, श्वास के ऊपर ध्यान देना, वही एक संभव मार्ग है. इसका मन के बाहर आने के लिए गीता का, सर इसका अध्याय कौन सा है? अध्याय में लिख नहीं पाया था. Third अध्याय 38 श्लोक. श्लोक 38. ओके सर, थैंक यू. इस श्लोक का तात्पर्य यह है कि दुआ के द्वारा अग्नि, कचरे के साथ आईना और जीर या आवल के साथ शिशु जैसे ढके हुए होते हैं, उसी तरीके से हमारा जो आत्मा है वह इसी माध्यम से या काम के माध्यम से ढकी हुई है, अर्थात इच्छा के माध्यम से ढकी हुई है. मतलब मन के द्वारा आत्मा ढकी होने के कारण हम भगवान होते हुए भी मानव जैसा ही बर्ताव करते हैं. इसलिए इस मन से बाहर आना है, क्योंकि हम मन नहीं है, हम आत्मा हैं. हमको अपनी आत्मा को मन के प्रभाव से मुक्त करना है. यह इतना आसान नहीं. मन का प्रभाव आत्मा पर बना होने पर भी नहीं आने के लिए केवल एक ही मार्ग है, और जो पत्री जी ने हमको दर्शाया है, और वह है श्वास के ऊपर ध्यान देना और उसकी साधना निरंतर करना. श्वास पर ध्यान देने से मन निश्चल हो जाता है. यदि मन 5 मिनट के अंदर निश्चल हो जाता है, विचार थम जाते हैं, रुक जाते हैं, तो यह उसका प्रथम चरण है. इसलिए यदि कुछ महीनों तक हम करते रहेंगे तो शनै शनै मन निर्मल हो जाएगा, पवित्र हो जाएगा, शुद्ध हो जाएगा, अर्थात सही बन जाएगा, और यह इसका दूसरा चरण कहलाएगा. यहाँ पहुंचने पर अनेक लाभ हैं,
इस तरह की अवस्था में रहने से साधना और तीव्र हो जाती है, अर्थात हम जब साधना करने लगते हैं हमारा मन उस साधना में और रचने लगता है। जैसे कि रमन ऋषि जी, रामकृष्ण जी, वीर ब्रह्मेंद्र जी, विवेकानंद जी, जिन्होंने अपने इस साधना के माध्यम से अपने मन को निर्मल कर लिया है। निर्मल मन शनै शनै शून्यता को प्राप्त होता है। मन जब शून्यता को प्राप्त होता है तो उसका प्रभाव आत्मा पर नहीं पड़ता। तो अर्थात इससे यह तात्पर्य है कि हम अपनी साधना की तीव्रता को बढ़ाते हुए उस स्तर तक ले जाएं जब हमारा मन शून्यता को प्राप्त हो जाए, और जब ये पहुंचेगा तो हमारे आत्मा पर उसका कोई भी प्रभाव नहीं पड़ेगा और तब आत्म शक्तियां जागृत हो जाएंगी। अपना व्यवहार देवों जैसा हो जाएगा, देवतुल्य हो जाएगा। मन जितना शून्य बन जाएगा उतना ही देव लक्षण दिखाने लगते हैं, और जब मन शून्य हो जाएगा तो हम पूर्ण रूप से देव बन जाएंगे, अर्थात मानव से माधव बन जाएंगे। श्वास पर ध्यान करने वाली साधना ही सर्वोपरि साधना है। गाइडेड मेडिटेशन पे ध्यान से मन का प्रभाव बना रहता है और हम मन के बाहर नहीं आते, इसलिए हमारे में देवतुल्य परिवर्तन नहीं आता और हम मानव ही रह जाते हैं। मन शून्य होने से माधव बन जाते हैं। यह स्थिति प्राप्त करने के लिए पत्री जी द्वारा बताई गई साधना को निरंतर करते रहना चाहिए। धन्यवाद। Thank you, sir. Thank you. Very nice. थैंक यू सर। थैंक यू सर। You have written correctly and explained it very Thank you. nicely. थैंक यू सर। थैंक यू। Aish, नमस्ते आयुष जी, अपने आप को अनम्यूट कीजिए। नमस्ते सर। namaste, namaste. Good to see you after such a long time, sir. मैं केवल कुछ बातें ही कहूँगा क्योंकि सारी बातें निखिल कौशिक जी ने कवर कर ली हैं। हम अभी ब्रह्म ज्ञान के 15वें संस्करण में हैं और 25 प्रकृति तत्व जिनसे हमारा शरीर बना है, एक आत्मा है, साथ में स्थूल शरीर, सूक्ष्म शरीर व कारण शरीर। तो इन 25 प्रकृतियों को हम डिस्कस कर रहे हैं, जिसमें आज हमने मन से शुरुआत की है। मन से कैसे बाहर आए ये तत्ववर्ती सर ने अच्छे से बताया। पहले भी हम इस बात को काफी डिस्कस कर चुके हैं और मेरे प्यारे मित्र निखिल कौशिक जी ने आपको डिटेल में इसको बताया है। थैंक यू सर। Thank you, sir. Next. नमस्ते गीता जी, अपने आप को अनम्यूट कीजिए। కొత్తవాళ్ళు ఎవరు లేరా? कोई नए नमस्ते। आए हैं तो कृपया अपने आप को हाँ। अनम्यूट कीजिए। यस गीता जी, आप बताएंगे, उसके बाद में नहीं। हम नए लोगों को लेंगे। एक ही सेंटेंस में बताऊंगी सर क्योंकि आयुष जी और निखिल सर ने बहुत ही अच्छी तरह से बताए। मन का प्रभाव आत्मा पर कितना पड़ता है आपने बहुत ही अच्छी तरह से बताए। और एक श्लोक के द्वारा चैप्टर अध्याय 3 38 38 श्लोक। सर, आई वांट टू रीड द श्लोका सर। आई हैव द बुक विथ मी। आई एम Yes, प्रैक्टिसिंग। Yes. धूमेना व्रियते बहिर्य यादर्शोः मलेन च यतोल्बेना वृथो गर्भस्तता तेने दमावृतम। आप एग्जाम्पल से बहुत ही अच्छी तरह से बताए। जैसे धुआं के द्वारा अग्नि इज कवर्ड बाय स्मोक, देन हाउ अ मिरर इज कवर्ड बाय धूल, डस्ट, एंड a mother's womb child is covered by womb। ऐसा काम के द्वारा यह आत्मज्ञान ढका हुआ है, हमारे आत्मा ढका हुआ है, कवर्ड। और ये सब इच्छा के कारण ही है। और इस इच्छा से कैसे हम बाहर आना चाहिए, मन से कैसे बाहर आएंगे, तो मन का प्रभाव आत्मा पर बहुत पड़ता है। आपने 3 स्टेप बताए, कैसे विचार से निश्चल स्थिति से निर्मल स्थिति,
निर्मल स्थिति से शून्य स्थिति तक हम कैसे पहुंचना चाहिए, इसके लिए एक ही मार्ग है, पत्री जी ने बताया हुआ एक ही मार्ग, श्वास के ऊपर ध्यान रखना है। गाइडेड मेडिटेशन वोंट हेल्प अस, गाइडेड मेडिटेशन विल ओनली कीप अस विद द मन, इट वोंट हेल्प अस टू कम आउट ऑफ द मन। इसके लिए हम श्वास के ऊपर ध्यान रखना ही चाहिए, रोज घंटों घंटों तीव्र ध्यान करना चाहिए। థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. చూడు కొత్త వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? చూడు రవి, యుఎస్ఏ నుంచి ఎవరైనా కొత్త వాళ్ళు జాయిన్ అయ్యారు చూడు. లేకపోతే మన గౌరీని అడిగితే చెప్తుంది వెంటనే. నమస్తే సార్, సరస్వతి మేడం జాయిన్ అయ్యారు సార్. ఇప్పుడు మాట్లాడమని ఒకసారి ఏదైనా ప్రశ్నలు ఉంటాడు మేడం, అన్మ్యూట్ చేసుకోండి. సరస్వతి మేడం. నమస్తే మేడం. నమస్తే సార్. నువ్వేమైనా అడిగితే అడుగమ్మా. నమస్తే పత్రిజీ గారికి, మీకు నమస్కారం సార్. సార్ ఇప్పుడు మీరు ఇందాకలా చెప్పారు కదా, తెలుగులో అడగచ్చు కదండి? అడుగమ్మా, ఏం పర్లేదు. ఇందాక మీరు అహం ఆత్మ గుడాకేశ అన్నప్పుడు నిద్రని జయించిన వాడు అని అన్నారు కదా. నిద్రను జయించిన గుడాకేశ అంటే నిద్రను జయించిన వాడు. నిద్ర లేని వాడికి అంటే నిద్ర పోని వాడికి నిద్ర జయించిన వాడికి తేడా ఏంటి సార్? నిద్ర పోని వాడు కాదు, నిద్ర లేకుండా పడుకోవడం గుడాకేశుడు కాదు. నిద్ర ఏమంటున్నారంటే గుడాకేశ మెడిటేషన్ పెట్టి రాత్రి ధ్యానం చేయాలంటున్నారు. అవును వాడు గుడాకేశుడు అని చెప్తున్నారు. కాదు, అది చేసుకోవాల్సింది. నువ్వు జయించగలగాలి. ఓకే, నిద్ర. ఓకే, అంటే నిద్రను జయించడం అంటే కావాలంటే నిద్రపోతావు, లేకపోతే నిద్రపోకుండా ఉంటావు ధ్యాన స్థితిలో. అరే ఇప్పుడు నువ్వు ఉన్నావు, ఇప్పుడు నిద్రపోతున్నావు నువ్వు, అంటే అలాగే ఉంటావు. కావాలంటే నిద్రపోతావు, నిద్రపోకుండా ఉండడం కాదు. నీకు అవసరమైంది, ఆగలేకపోతున్నావు, పడుకో. లేదు నీకు పని ఉంది, మేలుకుని ఉంటావు. అవసరమైతే 2 గంటలు కాదు, 4 గంటలు కాదు, 6 గంటలు మేలుకుని ఉంటావు. అది చేయించడం అంటే. అర్థమైందా? అది చాలా మందికి దానికి పేరు పెట్టారు, అది గుడాకేశ జ్ఞానం కాదు. అది కావాలంటే మనం కంటిన్యూ అంటున్నాం, అది కూడా వాళ్ళు కంటిన్యూ ఉండట్లేదు. అక్కడ కూడా ఆ గుడాకేశ ధ్యానంలో కంటిన్యూ ఉండట్లా, మధ్య మధ్యలో లెగ్గొడుతున్నారు. ధ్యానంలో కూర్చుని నిజంగా వెళ్ళిపోతే నిద్రలోకి వెళ్ళిపోయిననే ఉద్దేశంతో లెగ్గొడుతున్నారు. నిజంగా ధ్యానంలో కూడా వెళ్ళొచ్చు. అవునవును, అంతే. వెళ్ళకుండా మళ్ళీ అయ్యో మాటలు చెప్తున్నారు. అది నిజంగా గుడాకేశ ధ్యానం కాదు. అది నువ్వు రోజు 2 గంటలు కూర్చునే స్థాయికి వచ్చావు, దాన్ని 3 గంటలు చేసుకో. అది ఇంకా ఫ్రీగా కూర్చుంటున్నావు, నీకు కూర్చున్నట్టుగా కూడా ఉండట్లా. 5 గంటలు చేయి, అది కూర్చుంటున్నావు. ఆ స్థాయికి వచ్చేసావు అనుకో, నువ్వు రాత్రికో ధ్యానంలో కూర్చుంటే పొద్దున్న లెగుస్తావు. అవును అవును, అది ఆ స్థితిని కోరుకుంటున్నాను సార్. రావాలి మరి, నువ్వు ఇందులో ఫాలో అవుతే వస్తావు. మన దాంట్లో ఫాలో అవుతే వస్తావు. రైట్ మెడిటేషన్ చేస్తేనే. అక్కడ కూడా జాస్ పెట్టించట్లా, అక్కడ డైరెక్షన్స్ ఉంటున్నాయి అన్ని చోట్ల. నేను పెట్టుకోను సార్, నేను పెట్టుకోవట్లేదు. పెట్టుకునే వాళ్ళ సంగతి నేను చెప్తాను. అదే అదే ఆనందం ఆడిది, మనం ఏం చేస్తాం? అది పత్రిజీ గారితో ఏమన్నా కొన్ని సంఘటనలు ఏమన్నా షేర్ చేసుకుంటారు సార్? ఏదమ్మా? పత్రిజీ గారితో ఏమన్నా సంఘటనలు ఏమన్నా షేర్ చేసుకుంటారా మాతో? మా మేడం క్లాస్ ఉంటుంది, క్లాస్ ఉంటుంది.
ఓకే సార్. ఫస్ట్ ఊరికే నేను మాట్లాడమన్నాను. ఓకే సార్. కూడా నువ్వు తప్పకుండా. అడుగుతున్నప్పుడు ఏం చేయాలంటే చెప్పిన సబ్జెక్ట్ మీద ఏమైనా అడగదలుచుకుంటే అడగాలి. ఓకే సార్. యా. డిఫరెంట్ క్వశ్చన్స్ తర్వాత లాస్ట్ లో వస్తాయి మీకు అవకాశం. ఓకే. సరే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. రవి, అయ్యో చిరంజీవి క్లోజ్ చేసి. तो यह हिंदी सेशन को यहाँ पे हम समाप्त करते हैं। मिलते हैं कल सुबह के प्रातःकालीन ध्यान व गुरु जी का दिव्य संदेश के लिए। तब तक हम आपसे रजा लेते हैं। धन्यवाद। थैंक यू।